హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. సో ఈ వీడియోలో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అలాగే బ్యాంక్ ఎక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూడబోతున్నాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనం నిఫ్టీ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దామండి. సో నిఫ్టీ 50లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,400 దగ్గర మన ఫస్ట్ సపోర్ట్. ఓకేనా, ఈ రేంజ్లో మన ఫస్ట్ సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 25,340 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 25,180 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,460 రేంజ్ అండి. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,520 దగ్గర ఉంది. థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 25,600 దగ్గర ఉంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 25,900 చూస్తున్నారు కదండి, ఇక్కడ మనకి సపోర్ట్ బిల్డ్ అయింది. ఓకేనా. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 52,600 దగ్గర సెకండ్ సపోర్ట్ ఉంది. అండ్ మన థర్డ్ సపోర్ట్ వచ్చేసి 52,400 దగ్గర ఉంది. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 53,150 నుండి 200 వరకు మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది, ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. అండ్ మన సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 53,350 అండ్ మన థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 53,500. ఓకేనా. అండ్ అలాగే ఫిన్ నిఫ్టీ అండి. సో ఫిన్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అయితే 24,250 దగ్గర బిల్డ్ అయ్యి ఉంది. అండ్ తర్వాత మళ్ళీ 24,000. ఓకేనా, మధ్యలో అయితే మనకి ఎక్కడ బయర్స్ యాడ్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ అంటే 24,420 దగ్గర మనకి ఇక్కడ సెల్లర్స్ యాడ్ అయ్యారు ఈరోజు, అది మన ఫస్ట్ రెసిస్టెన్స్. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,480 దగ్గర మళ్ళీ సెల్లర్స్ ఉన్నారు, ఇది సెకండ్ రెసిస్టెన్స్ అవుతుంది. అండ్ మన హై వచ్చేసి మన థర్డ్ రెసిస్టెన్స్ అవుతుంది, 24,580 మన థర్డ్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. సో మిడ్ క్యాప్ నిఫ్టీలోనైతే సేమ్ నిన్నటి లెవెల్సే ఉన్నాయి. సో మన ఫస్ట్ రెసిస్టెన్స్ 13,280, సెకండ్ వచ్చేసి 13,330 అండ్ మన థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 13,450. ఓకేనా. అండ్ మనకైతే ఈరోజు ఇక్కడ మళ్ళీ మనకు బయర్స్ యాడ్ అయ్యారు. సో ఇది మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. 12,950 మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ 12,880 మన సెకండ్ సపోర్ట్ అవుతుంది. 12,600 మన థర్డ్ సపోర్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ అండి. సో సెన్సెక్స్లో మన ఫస్ట్ సపోర్ట్ 82,850 మన ఫస్ట్ సపోర్ట్. అండ్ సెకండ్ సపోర్ట్ వచ్చేసి 82,700 మన సెకండ్ సపోర్ట్. ఓకేనా. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 83,300 దగ్గర మన ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంది, సెల్లర్స్ యాడ్ అయ్యారు ఇక్కడ ఈరోజు. అండ్ నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,500, థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 83,800. సో నేను మీకు చెప్పాను కదా, మార్కెట్లో ఫాల్ ఉన్నప్పుడు మనకు సెల్లర్స్ యాడ్ అవుతూ వచ్చారంటే ఇంకా ఫాల్ ఉంటుంది అని చెప్పాను కదా. అండ్ అలాగే బయ్యర్స్ యాడ్ అవుతూ వచ్చారంటే మార్కెట్ ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా. సో మార్కెట్ ఫాల్ అయింది, మళ్ళీ కొద్దిగా బుల్లిష్ అయ్యేసరికి మళ్ళీ సెల్లర్స్ యాడ్ అయిపోయారు, సో మళ్ళీ ఫాల్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళేసరికి మళ్ళీ సెల్లర్స్ యాడ్. సో ఇలా మనకైతే ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు బ్యాంక్ ఎక్స్ అండి. సో బ్యాంక్ ఎక్స్లో కూడా మనకైతే సెల్లర్స్ యాడ్ అయ్యారు ఇక్కడ. ఓకేనా. సో మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 60,150 మన ఫస్ట్ రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఈ రేంజ్ మొత్తం మన రెసిస్టెన్సే. ఓకేనా. సో ఈ రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కదా, సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది 60,300 to 350 రేంజ్. ఓకేనా. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ హై 60,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకైతే ఇక్కడ బయర్స్ యాడ్ అయ్యారండి 60,000 రేంజ్లో. ఒకవేళ 60,000 రేంజ్ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ మనకైతే 59,700 వరకు అయితే బయర్స్ లేరు, సో ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది అండి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ 20th సెప్టెంబర్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.